పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 31వ దినము. మనము ఒక్కొక్కరము వ్యక్తిగతంగా దేవమాతకు అప్పగించుకోవడం గురించి. మొదటిది, దేవమాతకు అప్పగించుకున్నట అనగానేమి. రెండవది, దేవమాతకు మనల్ని అప్పగించుకున్నటకు మనమేమి చేయవలెను. మూడవది, అందువలన మనకు కలుగు ప్రయోజనమేమి. మొదటిది, ప్రతి ఒక్కడు తన్ను తాను మరియమాతకు అప్పగించుకున్నట మరియమాతకు ప్రీతికరముగాను మనకు ప్రయోజనకరముగాను ఉండవలెను. కేవలము చిలుక పలుకుల వలె నోటి మాటలతో మాత్రమే కాక దృఢమైన మనసుతోనూ భక్తిపూరిత ప్రేమతోనూ మనం ఆమెకు సంపూర్ణ హృదయముతో అప్పగించుకొనవలెను. మరియు దేవుడు మనకు ప్రసాదించిన బుద్ధి బలమును, శరీర బలమును, తలంపులను, కోరికలను, కడకు మన పనులను, మాటలను కూడా ఆ మాతకు అప్పగించుకొనవలెను. అంతేకాక మనము ఆమె జ్ఞానపుత్రుల వలె, ఆమె స్వంత ప్రజల వలెను, సేవకుల వలెను, దాసుల వలె ఉండి ఆమె ప్రీతి చొప్పున మనలను నడిపింపమని, పరిపాలింపమని ఆమెను ప్రార్థింపవలెను. పరిశుద్ధ దేవమాత, మీ దివ్యకుమారునికి మీకును మమ్ము అప్పగించుకొని ఆయన కొరకు మీ కొరకు జీవించి మీకు ప్రీతిపాత్రముగా నడుచుకొనుట మాకెంత భాగ్యము. రెండవది, మనను దేవమాతకు అప్పగించుకున్నప్పుడు మనము తీర్చవలసిన అప్పులను చక్కగా పరిశీలించి చూతము. మనము పరలోక భూలోక రాణి అయిన కన్యమరియమ్మ గారి బిడ్డలము. సేవకులమైనట వలన మన జీవితకాలమంతయు దేవమాతను తన భక్తితో సేవించుట అవసరము. అంతటను ఆ మాత యొక్క మహత్వమును ప్రసిద్ధము చేసి మానవులందరూ ఆమెకు సేవ చేయనట్టును, ఆమెకు తగిన స్తోత్రములు చెల్లించినట్టును ప్రయత్నించవలెను. మరియు ఆమెను వెంబడించి ఆమె యొక్క పుణ్యములను అనుసరించుట చేయి తన్ను తాను దేవమాతకు అప్పగించుకున్నయగును. ఇటు అప్పులను చెల్లించుటకు మనకు మనసును శక్తి కలదో లేదో మొదట విచారించి చూచి దాన్ని అనుసరించుటకు కంకణము కట్టుకొని దేవమాత శరణు వేడుకుందాం. మూడవది, మనలను దేవమాతకు అప్పగించుకున్న చేత వచ్చడు జ్ఞాన ప్రయోజనముల గురించి భక్తిగల పుణ్యాత్ముడొకడు ఇట్లు రాసెను. దేవమాత ఎడల ప్రేమ మెక్కలేని మేలులను రప్పించును. ఆ పరమరాణి ఎడల భక్తి చేత దరిద్రులు ధనవంతులగుదురు. వ్యాధిగ్రస్తులు తమ వ్యాధిని కుదుర్చు ఔషధమును, బుద్ధిహీనులు బుద్ధి సంపన్నులుగాను, బలహీనులు ధైర్యమును, దుఃఖించువారు ఉపశమనమును, బాధపడువారు ఓదార్పును, క్లేశపడువారు నెమ్మదియు, పాపాత్ముల మనసు తిరుగుటకు వరప్రసాదమును, సత్పురుషులు తమ మంచి నడవడిక యందు నిలకడగా పొందుదురు. ఈ పరిశుద్ధ కన్య యొక్క ఉపకారమును పొందని వారు లేరు అనటలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. భూలోకమంతయు ఆమె కృపతో నిండి ఉన్నది. ఆమె యొక్క నిర్మల హృదయమును పరిశుద్ధమైనదియు కృపగలదైనట వలన ఆమె మన అందరిని కాచి కాపాడుటకు ఆతృతపడుతూ ఉండును. ఆమె కృపగల హృదయము నుండి, ఆ ఇంకని చెలమ నుండి వచ్చు నీటి ద్వారా వలె లెక్కలేని మేలులు సమస్త మానవుల మీద దిగి వచ్చుతూ ఉన్నవి. ఆ పరమరాణి అందరి మీద ఇటు కృపగలదై ఉండమమ్ము తమకు అప్పగించుకునే వాళ్ళు పొందవు జ్ఞానవరములు ఇన్ని అని వర్ణింత ఎవరి తలము కాదు. కనుక 30 రోజులు మనం దేవమాతను గౌరవించి స్తుతించి ఆమె చేసిన ఎన్నో అద్భుత కార్యములను
ధ్యానించి చివరి రోజులు ప్రవేశించినటువంటి మన వ్యక్తిగతంగాను కుటుంబంగాను విచారణను నేత్రాసనాన్ని మన సంఘాన్నిటికీ కూడా దేవమాతకు పాదలకు అప్పగించుకొని ఆమె ద్వారా ఆ కన్నీటి చెలుమ నుండి వర్ష ద్వారాగా ఆమె యొక్క కృపా రసాలకు పాత్రలమయ్యేటట్టుగా ఈ లోకములో ఆమె స్తుతించి గౌరవించడానికి కావలసినటువంటి శక్తి యుక్తులను బలాన్ని ధైర్యాన్ని మనకి దయచేయమని మన కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా మర్రే తల్లిని దేవమాతను ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అద్భుతము. క్రీస్తులు సురుష్కులతో యుద్ధము చేసి దేవమాత సహాయమున విజయం సాధించిన విధమును 23వ దిన పటమునందు వివరించబడినది. అందుకే దేవమాత కృతజ్ఞతగా గౌరవంతో పాపు గారు దేవమాత ప్రార్థనకు క్రీస్తులకు సహాయమా అను బిరుదును చేర్చెను. గడిచిన శతాబ్ది ప్రారంభమున క్రీస్తుల సహాయమాత పండుగను ప్రతి సంవత్సరం కొనియాడునట్టు పాపుగారు ఆదేశించిరి. ఎందుకనా ఆ కాలములో నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్ దేశం నేలుచుండగా ఆయన చేసిన రాజాజ్ఞలు మన పాపుగారికి నచ్చలేదు. అందుచే పాపుగారు నెపోలియన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞను కొన్నిటిని తిరస్కరించి వాటికి లోబడలేదు. అప్పుడు ఆ చక్రవర్తి పాపుగారిని బలవంతంగా తన ఆజ్ఞను లోబర్చుకునవలని పట్టుబట్టెను. చక్రవర్తి ఆజ్ఞానుసారము భటులు ఒక రాత్రి పాపుగారు నిద్రించు భవనం ముట్టడించిరి. బలవంతంగా ఆయన నిద్రించు గదిలో ప్రవేశించి వారిని పట్టుకొని రోము నుండి తీసుకొని వెళ్ళిరి. భటులు ఆయనను మార్గ మధ్యములో 3 చోట్ల చెరసాల్లో బంధించిరి. నెపోలియన్ చక్రవర్తి తొలుత తీయని మాటలతో పాపుగారిని లోబరుచుకున్న ప్రయత్నించెను, కానీ లాభం లేకపోయెను. తర్వాత నెపోలియన్ చక్రవర్తి పాపుగారిపై కోపించి క్రూర పద్ధతులను ఉపయోగించి పాపుగారిని లోపరుచుకున్న ప్రయత్నించెను. మేత్రాన్లు ఎవరు కానీ పాపుగారితో సంభాషించకూడదని శాసించెను. పాపుగారికి వచ్చు ఉత్తరములన్నీ చక్రవర్తి తీసుకొని చదివి పాపుగారికి ఇవ్వకుండిరి. పాపుగారి వద్ద ఎలాంటి జపపుస్తకము లేకుండా చేసిరి. కానీ పాపుగారు చెలింపలేదు. మొక్కవోని ధైర్యముతో దేవమాతపై తనకున్న నమ్మకమంతా ఉంచి అందరిని పిలిచి దేవమాతను ఈ కష్ట సమయంలో సాయం పడినట్లు ప్రార్థించమని చెప్పి ఉండిరి. చక్రవర్తి మాత్రము తనకు కలుగు జయముల పరంపరను చూచి ఉప్పొంగుతూ గర్వపడుతూ ఉండెను. ప్రపంచమున తిరుసభకు ఆఖరు దినములు వచ్చినవా అనిపించెను. కానీ సర్వశక్తిగల సంపన్నుడగు దేవుడు తన సత్య శ్రీసభపై దయ కలిగిన వారు. కొంతకాలమునకు దైవ చిత్తమున చక్రవర్తి అపజయం పాలాయను. తుదకు చక్రవర్తి సింహాసనం కూడా కోల్పోవు పరిస్థితులు ఏర్పడినవి. తుదకు చక్రవర్తి సింహాసన భ్రష్టుడై అవమానం పాలగుతుండగా పాపుగారు చెరసాల నుండి విడిపించబడి నోగురమునకు చేరుకొనెను. అప్పుడు ఐరోపా ఖండ ప్రజలందరూ గొప్ప ఉత్సవము చేసి పాపుగారిని సింహాసనాసీనులు చేసిరి. తమకు కలిగిన ఈ ఘోరమైన విపత్కార్యములందు క్రీస్తుల సహాయమతయగు కన్యమరియము గారి హస్తమే తమను రక్షించినని పాపుగారు దృఢముగా నమ్మిరి. ఆనాడు ముస్లింలను ఓడించి క్రైస్తవులను పాపుగారిని రక్షించినది. అందుకు కృతజ్ఞతగా దేవమాతకు ఈ ప్రత్యేకమైన పండుగను స్థాపించి ప్రపంచమంతటా మే నెల 24వ తారీఖున క్రీస్తులకు సహాయమాత పండుగను కొనియాడినట్లు పాపుగారు ఆదేశించిరి. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం అనుభవించు ఇక్కడులో కష్టములలో క్రీస్తుల సహాయమాతను భక్తితో మనవి చేయుదుముగాక. మనము కూడా నిత్య సహాయమాత శరణు వేడుకుంటూ మన విపత్కర పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా ఈనాడు మనం ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారి యొక్క విపత్కర పరిస్థితుల్లో నిత్య సహాయమాత యొక్క శరణు వేడుతూ మనందరినీ కూడా ఈ కరోనా మహమ్మారిని తప్పించమని, మృత్యుఘోష నుండి మనం సంరక్షించమని, ఈ కరోనా మహమ్మారిని ఈ ప్రపంచం నుండి పారదోలమని చెప్పి ప్రత్యేకంగా శరణు వేడుదాం. మరి ఆమె దయకు పాత్రులమవుదాం. జపము. పరిశుద్ధ కన్యకా దేవమాత, క్రీస్తువులకు సహాయమా,
మీ దాపు చేరి కృతజ్ఞతతో మమ్ము మీకు అర్పించుకొనుచున్నాము. మా చేతనైనంత మటుకు మానవుల హృదయములను మోక్షవాస స్థుతులను మీకు కానుకగా అప్పగింప ఆశించబడుతున్నాను. మీకు వినయముతోనూ అత్యంత ప్రేమతోనూ మేము మా రాణిగాను, ఏలిన వారి రాలిగాను, శరణముగాను, తల్లిగాను తెలుసుకొని మా ఆత్మ శరీరమును మా సమస్తమును మీకు అప్పగించుకొనుచున్నాను. ఈ దినం మొదలుకొని మా మన్న పర్యంతము మీకు బిడ్డలముగా దాసులముగా ఉందము. మా మీద నిన్నరుంచి మా కొరకు సర్వేశ్వరుని వేడుకొనండి. క్రీస్తులకు సహాయమా మా కొరకు వేడుకొనండి. ఆమేన్. మీకు నేను తల్లి, మీ శరణం పరిగెత్తి వచ్చి మీ ఉపకార సాయం అడిగిన వాళ్ళు ఒక్కరైనను మీ వలన చేయబడినట్టు ఎన్నడూ లోకములో వినలేదని తలంచండి. కన్యకేల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరింపబడి మీ పవిత్ర పాదమును సమీపించి వస్తున్నాను. ఇటు విడిచి ప్రాపించే పాపైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖంలో నిలిచి ఉన్నాను. నమస్కారం సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపన చర్చింపగా దయాపల్ల వినదరించండి. ఆమేన్. జన్మ పాపల జన్మ పరిశుద్ధ మరియమ్మ, పాపల క్షణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శను దొచ్చితమే. మా మీ దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకోండి. జన్మ పాపల జన్మ పరిశుద్ధ మరియమ్మ, పాపల క్షణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శను దొచ్చితమే. మా మీ దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకోనండి. జన్మ పాపను దిన పరిశుద్ధ మరియమ్మ, పాపల క్షణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శను దొచ్చితమే. మా మీ దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకోనండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.